ఎవరితో మాట్లాడుతున్నావు? ఇదిగో పలానా వ్యక్తి నేను గాయపరిచానండి, బైబిల్ చెప్తాను నేను క్షమించాలి. క్షమించాలి. క్షమించిన తర్వాత మరలా వారితోనే సాంగత్యం చేస్తున్నావా? మరలా వారి దగ్గరికి వెళ్తున్నావా? కొన్నిసార్లు యూ హ్యావ్ టు మేక్ దట్ డిస్టెన్స్. కొన్నిసార్లు ఏం చేయాలి తెలుసా? నీ ఫోన్లో కాంటాక్ట్ డిలీట్ చేయాలి. కొన్నిసార్లు ఏం చేయాలి తెలుసా? నీ వాట్సాప్లో అక్కడ మ్యూట్ కొట్టాలి, తెలుసా? కొన్నిసార్లు ఏం చేయాలి తెలుసా? లాట్ ఏం పెట్టుకో, డిఫెన్స్ సిస్టమ్. ఇట్స్ జస్ట్ అ డిఫెన్స్ సిస్టమ్. నేను క్షమించాను కానీ నా హృదయాన్ని నేను కాపాడుకుంటున్నాను. నేను క్షమించాను కానీ మరలా ఈ అవకాశం ఇస్తానికి నేను అనుమతిస్తున్నా. నేనైతే నా జీవితంలో చాలామందికి చాలాసార్లు చెప్తాను, నీ పైన నా చుక్క కూడా కోపం లేదు, బాధ లేదు, ఐ లవ్ యూ, నీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే నా దగ్గర రా, కానీ నువ్వంటే నాకు ఏది లేదు, ఐ ఫర్గివ్ 100%. కానీ నీ దారి వేరు, నా దారి వేరు. నీ దారిలో నేను రావాలంటే అయ్యేది కాదు, నా దారిలో నువ్వు రావాలంటే అయ్యేది కాదు. దేవుడు నీకు నిర్ణయించిన దాని ప్రకారం నువ్వు వెళ్ళు, నేను నాకు నిర్ణయించిన దాని ప్రకారం నేను వెళ్తాను అని చెప్పి వదిలేస్తా. ఈరోజు ఎంతోమంది గాసిపర్స్ ఎక్కడి నుండి వస్తారు తెలుసా? విమర్శకులు, గాసిపర్స్, సనుగులు చెప్పేవారు, వీళ్ళందరూ ఎక్కడి నుండి వస్తారు తెలుసా? గాయపరచబడిన హృదయాల నుండి వస్తారు. దాన్ని బట్టి వారి జీవితము ఆశీర్వాదాలు అణిచివేయబడిన వారుగా, తొక్కివేయబడిన